విశాఖ ఆర్టీసీలో అర్బన్ బస్సు సర్వీసులు తగ్గిపోతున్నాయి. మొత్తం అర్బన్ సర్వీస్ రూట్లు 30 మాత్రమే కనిపిస్తున్నాయి. విశాఖ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో ప్రజలు మరిన్ని సర్వీసులు కోరుతున్నారు. విశాఖ సిటీ నుంచి మధురవాడ, భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు హనుమంతవాక, అడవివరం, ఆనందపురానికి కొత్త సర్వీసులు కోరుతున్నారు. ఈ అంశాలను పరిగణించిన ప్రభుత్వం సాగర నగరానికి ఈవీ బస్సులు పరిచయం చేసేందుకు సిద్దమైంది. మరిన్ని వివరాలతో విశాఖ నుంచి ఆదిత్య పవన్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. పవిత్ర విశాఖపట్నంలో రోజు రోజుకి జనాభా పెరుగుతున్నారు. ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా అవసరమైన పరిస్థితి ఉంది. విశాఖపట్నంలో 7 అర్బన్ డిపోలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఉన్నటువంటిది మదిలిపాలెం డిపో, వాల్తేరు డిపో, ద్వారకా బస్ డిపో, మధురవాడ బస్ డిపో, అలాగే సింహాచలం, గాజువాక, స్టీల్ సిటీ, మొత్తం 7 బస్ డిపోలు ఉన్నాయి. ఈ 7 బస్ డిపోలు కూడా అర్బన్ సిటీ బస్సులు ఉన్నటువంటి బస్ డిపోలు. మొత్తం 600 సిటీ బస్ సర్వీసులు నడుస్తున్నాయి. రూట్లు చూసుకున్నట్టయితే 2014 నుంచి 30 రూట్లు ఉన్నాయి. అయితే ఈ సంఖ్య ఇంకా పెరగలేదు. ఒకసారి పరిశీలించినట్టయితే ఈ మధ్య కాలంలో 3 సిటీ బస్ రూట్లు కూడా తగ్గిపోయాయి. 540, 20A, 900 అనేటువంటి నెంబర్ కలిగినటువంటి సిటీ బస్సులు కూడా తగ్గిపోయాయి. ఒక పక్క కేంద్రం అర్బన్ సర్వీసులు, ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచాలని చెప్తోంది. అందుకు తగ్గట్టుగానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచేటువంటి విషయంగా ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నంలో ఒకవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతోంది, మరోవైపు అనకాపల్లిలో కూడా ఒక స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభమవుతుంది. రానున్న రోజుల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ మధ్యన 30 రూట్లు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. ఈ రూట్ల సంఖ్య కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు తగ్గట్టుగానే విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు నేతృత్వంలో దీని మీద కసరత్తు చేశారు. ప్రస్తుతం 7 అర్బన్ డిపోలు ఉన్నాయి, మరో 2 అర్బన్ డిపోలు వస్తున్నాయి. అందులో ఒకటి సింహపురి కాలనీ అర్బన్ డిపో. ఈ అర్బన్ డిపోలో ఎలక్ట్రికల్ వెహికల్ చెందినటువంటి ఈవీ బస్సులు మాత్రమే ఈ ప్రాంతంలో ఉంటాయి. ఈవీ బస్సుల కోసం సింహపురి కాలనీలో ఒక కొత్త బస్ డిపో రెడీ అవుతుంది. మరోవైపు గాజువాక డిపోలో కూడా కొంత భాగాన్ని ఈవీ బస్సుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. రానున్న రోజుల్లో విశాఖపట్నం నుంచి భోగాపురానికి 20 ఈవీ బస్సులు అతి కొద్ది రోజుల్లోనే ప్రారంభమవుతాయి. అలాగే సుమారుగా 100 బస్సులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే సుమారుగా 120 బస్సులు విశాఖపట్నంలో కొత్త బస్సులు వచ్చే అవకాశం ఉంది, ఈవీ బస్సులు వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగానే కొత్త రూట్లు కూడా సంసిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ కొత్త రూట్ల విషయం చూసుకున్నట్టయితే విశాఖపట్నం నగరం నుంచి భోగాపురానికి, విశాఖపట్నం నుంచి మధురవాడకి, అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి హనుమంతక ప్రాంతం, అడవివరం, అదేవిధంగా ఆనందపురం ప్రాంతాలను కలుపుతూ కూడా ఈ కొత్త రూట్లు వేయాలనేటువంటి డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఆనందపురం పరిసర ప్రాంతాల్లో డేటా సెంటర్లు పెరుగుతున్నాయి. అక్కడ ప్రాంతంలో కూడా ఎక్కువగా అర్బన్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రాంత వాసులు విశాఖ నగరం నుంచి వెళ్ళడానికి తగ్గట్టుగా అనేక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచవలసిన అవసరం ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో కొత్త రూట్ల కోసం కూడా కసరత్తు చేస్తుంది ఆర్టీసీ. రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు నేతృత్వంలో ఈ కసరత్తు అంతా జరుగుతుంది. రానున్న రోజుల్లో కొత్త రూట్లు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కొత్త డిపోలు ఉన్న 7 డిపోలతో పాటు 2 కొత్త డిపోలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. రానున్న రోజుల్లో విశాఖపట్నంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మరింత పెంచేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు తగ్గిపోయినటువంటి 1-2 బస్ సర్వీసులతో పాటు అదనంగా కొత్త బస్ సర్వీసులు వచ్చేటువంటి అవకాశం ఉంది. 600 అర్బన్ బస్సులు ఉన్నాయి. ఈ సంఖ్య మరింత పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విశాఖ నగరం జనాభా పెరిగింది. 2014 నుంచి చూస్తే రూట్ల సంఖ్య పెరగని పరిస్థితుంది. కాబట్టి రూట్లు పెంచడం కోసం ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈవీ బస్సులు విశాఖ నగరంలో, ఆర్టీసీ ఈవీ బస్సులు నగరంలో తిరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని పెంచినట్టయితే ప్రజల అవసరం ఉపయోగపడుతుంది. మరోవైపు పర్యావరణ హితమైనటువంటిని కూడా పెంచినటువంటి అవకాశం ఉంటుంది. ఈ దిశగా ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక టీం విశాఖపట్నం వచ్చి ఈరోజే భోగాపురం సంబంధించి, అంటే విశాఖపట్నం నుంచి భోగాపురం ప్రాంతానికి ఈవీ బస్సులు నడపడం కోసం ప్రత్యేకమైనటువంటి జీపీఎస్ సంబంధించిన అంశాలను కూడా, సాంకేతికమైన కొన్ని అంశాలను పరిశీలించాల్సి ఉంది. ఆ అంశాలన్నీ కూడా ఈరోజు పరిశీలించినట్టుగా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో విశాఖపట్నంలో మరిన్ని కొత్త రూట్లు, కొత్త సిటీ సర్వీసులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అవి కూడా
పూర్తిగా ఈవీ వెహికల్ అంటే ఈవీ ఆర్టీసీ బస్సులు కూడా నడిపేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రానున్న రోజుల్లో విశాఖపట్నం ఆర్టీసీ పరంగా మరింత అభివృద్ధి అవుతుంది. 2 కొత్త డిపోలు వస్తున్నాయి. కొత్త బస్సులు ఇప్పటికే మనకు తెలిసిన సమాచారం ప్రకారం 120 బస్సులు రానున్నటువంటి 3 నెలల కాలంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ ఆర్టీసీ ఉన్నతాధికారులు కసరత్తు అంతా పూర్తి చేశారు. ఇటు విశాఖ నగరం నుంచి భోగాపురానికి, విశాఖ నుంచి అనకాపల్లి ఇతర ప్రాంతాలకి అనుసంధానం చేసేటువంటి సరికొత్త ఈవీ బస్సులు కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ దిశగా ఆర్టీసీ అధికారులు కసరత్తును పూర్తి చేశారు.